హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం పేపర్ 1కి సంబంధించి ఫిబ్రవరి 29th జరిగిన టెట్ పేపర్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి సాధికారత్వ పెంపక శైలి ఆప్షన్ 1. సెకండ్ క్వశ్చన్, అభ్యసనం జరిగే కాలం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, బెదిరించడం అనేది మానసిక పీడనం ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, స్వీయ వనరులు ఆప్షన్ 4 ప్రజ్ఞ మరియు ఆలోచన అనేది సరైన సమాధానం. ఫిఫ్త్ క్వశ్చన్, మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడానికి గల కారణం ఆప్షన్ 2 పిల్లల ప్రాథమిక అవసరాలు తీర్చడం కోసం. సిక్స్త్ క్వశ్చన్, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ. సెవెంత్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో విద్యా అభివృద్ధి కార్యక్రమం LIP అనగా అభ్యసన అభివృద్ధి కార్యక్రమం. 8వ ప్రశ్న, అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి ఆప్షన్ 3 సహజ సామర్థ్యాలు. 9వ ప్రశ్న, చూద్దాం. పిల్లల్లో భావనోద్భవము సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు ఆప్షన్ 2 ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతను ఇవ్వాలి. 10వ ప్రశ్న, EL థార్ండైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం ఆప్షన్ 4 బహుకారక సిద్ధాంతం. 11వ ప్రశ్న, రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను ఆలోచనలను చెప్పమనటం ఆప్షన్ 1 అంతః పరిశీలన పద్ధతి. 12వ ప్రశ్న, ITC అనగా ఆప్షన్ 4 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. 13వ ప్రశ్న, మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం ఆప్షన్ 2 హేతుకీకరణం. తర్వాత 14వ ప్రశ్న, కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది ఆప్షన్ 3 అభ్యాస కేంద్రీకృత నమూనాలో. 15వ క్వశ్చన్, ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఈ రంగానికి చెందినవి ఆప్షన్ 4 భావావేశ రంగానికి చెందినవి. 16వ ప్రశ్న, తాడును చూసి పాము అని భయపడటం ఆప్షన్ 1 భ్రమ. 17వ ప్రశ్న, పాఠశాల దశలో పిల్లలు ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితి ఆప్షన్ 3 శ్రమించడం వర్సెస్ న్యూనత. 18వ ప్రశ్న, వైగాట్స్కి అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు ఆప్షన్ 4 నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం. 19వ క్వశ్చన్ చూద్దాం. బోధనా లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది అంటే ఆప్షన్ 3 పూర్వ చర్యాత్మక దశ. 20వ ప్రశ్న, టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై DTP పని చేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు అనుకూల బదలాయింపు ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 21వ ప్రశ్న, స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు ఆప్షన్ 1 అనుకరణ మరియు పునర్బలనం. 24వ ప్రశ్న, ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ చెప్పవచ్చు అంటే ఆప్షన్ 4 విచక్షణ నియమం. 23వ ప్రశ్న, ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఆప్షన్ 4 ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామగ్రిని అందించడం. 24వ క్వశ్చన్, కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం ఆప్షన్ 2 83%. 25వ ప్రశ్న, క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష ఆప్షన్ 4 ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. 26వ ప్రశ్న, విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు ఎవరిని అంటే ఆప్షన్ 2 స్వల్ప బుద్ధిమాంద్యులు. 27వ ప్రశ్న, కార్యక్రమిత అభ్యసనం ఈ సిద్ధాంతం యొక్క ఫలితం అంటే ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనం. 28వ ప్రశ్న, విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు ఆప్షన్ 3 అభ్యసనం కొరకు మదింపు. 29వ ప్రశ్న,
మొదట పిల్లవాడు వస్తువులను పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తరువాత చేతి వేళ్లతో పట్టుకోగలగడం వికాస సూత్రం. అంటే ఆప్షన్ 3 వికాసం సాధారణం నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 30th క్వశ్చన్. స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. 31వ ప్రశ్న. తెలుగు ఒక పద్యం ఇచ్చి క్వశ్చన్ అడగడం జరిగింది. పై పద్యం ఎవరిని గురించి కీర్తించబడుతుంది అంటే రాముడి గురించి కీర్తిస్తున్నారు. 31కి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 32, 32, 33, 34 అనేవి ఆన్సర్స్ గుర్తుపెట్టాను చూడండి. అవి మనకి రావచ్చు రాకపోవచ్చు కాబట్టి ఇంకా చదవడం లేదు. 35వ ప్రశ్న చూద్దాం. సందేశం పాఠ్యాంశ ప్రక్రియ. ఆప్షన్ 4 ఖండకావ్యం. 36వ ప్రశ్న చూద్దాం. కోటీరము అను పదానికి అర్థం. ఆప్షన్ 1 కిరీటం. 37th దగ్ధము అను పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 3 క్షీరము పాలు. 38వ ప్రశ్న. ఆహారం పదానికి వికృతి. ఆప్షన్ 3 ఓగిరము. 39th క్వశ్చన్. రసము పదమునకు నానార్థాలు. ఆప్షన్ 1 రుచి జలము. 40th క్వశ్చన్. క్రింది వానిలో జాతీయం కానిది. ఆప్షన్ 4 ఆనందమైన అనేది జాతీయం కాదు. 41 క్వశ్చన్. ఊరంతటికి ఒకటే దుప్పటి ఏంటది అంటే ఆప్షన్ 3 ఆకాశం. 42 క్వశ్చన్. పుస్తకానికి అందమైన అట్ట వేశారు. ఈ వాక్యంలో విశేషణం. ఆప్షన్ 2 అందమైన. 43 క్వశ్చన్. పరుల కొరకు జీవించుము. పై వాక్యంలో ఉన్న విభక్తి కొరకు అనేది ఆప్షన్ 2 చతుర్థి విభక్తికి చెందుతుంది. 44 క్వశ్చన్. గాయని పదానికి పురుషవాచకం. ఆప్షన్ 1 గాయకుడు. 45 క్వశ్చన్. ఫుల్ స్టాప్ అనగా ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ పూర్ణ విరామ చిహ్నం. 46 క్వశ్చన్. నిత్య ఏకవచనం కానిది. ఆప్షన్ 4 పెసలు అనేది నిత్య ఏకవచనం కాదు. 47th క్వశ్చన్. ద్విత్వాక్షర పదం కాని 3 అన్య అనేది నా కింద యావత్తు వచ్చింది కాబట్టి అది ద్విత్వాక్షరం కాదు. 48th క్వశ్చన్. ఓష్ట్యాలు. ఆప్షన్ 1 ఉ ప ప లు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. 49th క్వశ్చన్. ఆహాహా పదం సంధి. ఆప్షన్ 3 ఆమ్రేడిత సంధి. 50th క్వశ్చన్. వసుధ ప్లస్ ఏక సంధిని గుర్తించండి. ఆప్షన్ 4 వృద్ధి సంధి వసుదైక అవుతుంది. 51 రెండు దిక్కులు ఏ సమాసం ద్విగు సమాసం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. 52 నజ భజ జజర అనే గణాలు. ఆప్షన్ 2 చంపకమాలకు సంబంధించినవి. 53 వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఆప్షన్ 1 వృత్యానుప్రాస అలంకారం ఉంది. 54 సీత ఎందుకు బాధపడింది. ఇది ఏ వాక్యం అని అడిగారు. ఆప్షన్ 2 ప్రశ్నార్థక వాక్యం. ఇది క్వశ్చన్ చేస్తున్నట్లు ఉంది. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది వివృత లక్ష్యం. ఆప్షన్ 2 కరెక్ట్. 56 క్వశ్చన్. విద్యార్థుల్లో అశ్రద్ధను పోగొట్టాలంటే చేయవలసింది. బోధనోపకరణాలు చూపిస్తూ శ్రద్ధను పెంపొందించడం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. 57 మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదట ప్రస్తావించిన కమిటీ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. 58 దృశ్య శ్రవణ ఉపకరణం కానిది అని అడిగారు. ఆప్షన్ 4 పోస్టర్లు అనేది ఓన్లీ దృశ్య ఉపకరణం కిందకి వస్తుంది. 59 ఒక యూనిట్ను కొన్ని సబ్ యూనిట్లుగా విభజించుకున్న తరువాత ఒక్కొక్క సబ్ యూనిట్ను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక. ఆప్షన్ 4 కరెక్ట్ పాఠ్య ప్రణాళిక. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత 60th క్వశ్చన్ చూద్దాం. అరవయవ ప్రశ్న. కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకుని నీవు చేసే మూల్యాంకనం ఏది అని మనని క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్ 2 సామర్థ్య ఆధారిత మూల్యాంకనం. ఇక్కడతో తెలుగు అనేది కంప్లీట్ అయింది. ఇంగ్లీష్ అనేది చూద్దాం. నెక్స్ట్ ఇంగ్లీష్ అనేది అంత పర్ఫెక్ట్ ఏం కాదు, కాకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి కింద. మనకి రిఫర్గా యూజ్ అవుతాయని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది.